Welcome to Andhra Pradesh Samagra Shiksha Prakasham District Resource Person Training Classes KGBV Bestavarapeta 10th class Biology O Malleswaramma CRT. My concept is Lesson 1 Nutrition, the Food Supply System. First one I will discuss the concept is heterotrophic nutrition. In this, how do organisms obtain their nutrition? Second one, diseases due to malnutrition. We have learnt already previous class nutrition, introduction, photosynthesis, activities, nutrition in human beings, vitamin deficiency, diseases. Now I am going to saying about types of nutrition. Depending on the type of availability of food, organisms can assort to a range of strategies of food intake and use. First one, nutrition, that is autotrophic nutrition, heterotrophic nutrition. Divides, these are two types. Examples of autotrophic nutrition are green plants, photosynthetic bacteria. Definition is autotrophs can prepare their food by own with the help of chloroplast through photosynthesis. Autotrophs means స్వయం పోషకాలు. ఇవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. త్రూ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. సో మనము మొక్కల్ని ఏం చెప్పొచ్చు, స్వయం పోషకాలు అని కూడా ఎగ్జాంపుల్గా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్, డివైడెడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్, సాప్రోఫైట్స్ ఆర్ ఫంగై, ఈస్ట్, మష్రూమ్స్ అండ్ బ్రెడ్ మోల్డ్స్. ఫంగై మీన్స్ బూజు అని కూడా మనము అనొచ్చు. ఈస్ట్, మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, బ్రెడ్ మోల్డ్. సో అబ్జర్వ్ ద పిక్చర్. Some organisms break down the food material outside the body and then absorb it. Examples already here given. Observe the above one, mushroom. This is the bread mold. This is the yeast. ఇవన్నీ బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్, ఆ బాడీ అవుట్ సైడ్ శరీరం యొక్క పై భాగం మీద ఈ ఆర్గానిజమ్స్ అనేవి ఉండి దాని మీద ఆ నీరుగా వస్తుంది కదా, ఆ కండిషన్ని, ఆ నీరు పదార్థాన్ని నీరుగా చేసి వాటి నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి అన్నమాట ఇవి. ఇన్ దిస్ ఆర్గానిజమ్స్ రిలీజెస్ ఎంజైమ్స్ టు అవుట్ సైడ్. ఆ ఆర్గానిజమ్స్ అనేవి ఎంజైమ్స్ని ఆ మెటీరియల్ యొక్క బాడీ యొక్క శరీరము ఉంది కదా, ఆ భాగం మీద రిలీజ్ చేసి అక్కడి నుంచి ఆ ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దీస్ ఎంజైమ్స్ బ్రేక్ ద కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ సింపుల్ వన్స్. ఈ ఎంజైమ్స్ అనేవి దాన్ని బ్రేక్ చేసేసి ఈ డెడ్ మ్యాటర్గా మార్చి సింపుల్ వన్స్గా డివైడ్ చేసి దెన్ అబ్జార్బ్ ఇట్. దిస్ ప్రాసెస్ అక్కర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, శరీరం యొక్క బయటనే జరుగుతూ ఉంది. This type of nutrition is called saprophytic nutrition. Next, second one is parasitic nutrition. For examples, what are they? Lice, leeches, tapeworms, cuscuta plant. These are the examples of parasitic nutrition. పరపోషణ అంటాం దీన్ని. ఇక్కడ డెఫినేషన్ ఈజ్ సమ్ ఆర్గానిజమ్స్ డిరైవ్ దేర్ ఫుడ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. ఇవి ఆర్గానిజమ్స్ అనేవి బాడీ లోపల నుంచి తీసుకుంటాయి, అంటే వితౌట్ కిల్లింగ్ దెమ్. అదర్స్ మీన్స్ ఇతరుల జీవుల మీద ఆధారపడి ఆహారాన్ని తీసుకుంటూ ఆ జీవిని చంపకుండా పొందుతాయి.
దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇటువంటి పోషణని పరపోషణ విధానం అంటాము. ఎగ్జాంపుల్స్ లైస్, పేలు అంటాము, లీచెస్, జలగ, టేప్ వామ్స్, బద్దె పురుగులు, కస్కుట అనేది ఒక మొక్క. నెక్స్ట్ వన్ ఈజ్ హోలోజాయిక్ న్యూట్రిషన్. సమ్ ఆర్గానిజమ్స్ ఇంటేక్ ద ఫుడ్ మెటీరియల్స్ అండ్ బ్రేక్ డౌన్ ఇన్సైడ్ ది బాడీ. ఇక్కడ హోలోజాయిక్ మీన్స్ ఈ జీవులు ఏం చేస్తాయి, ఫుడ్ మెటీరియల్ని లోపలికి తీసుకొని లోపలనే బ్రేక్ డౌన్ ఇన్సైడ్ శరీరం లోపలనే జీర్ణం చేసుకుంటాయి. దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ హోలోజాయిక్ న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ ద parasitic nutrition. These are the leeches, lice, cuscuta, ticks. These are the examples of parasitic nutrition. This is a dadar plant. Cuscuta ni manamu dadar ani kuda పిలవచ్చు అన్నమాట. The dadar contains no chlorophyll, hence it is not autotroph. Autotroph కాదు. ఎందుకు? బికాస్ ఆఫ్ లెస్ క్లోరోఫిల్ అంటే ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్. ఈ మొక్కలో క్లోరోఫిల్ అనేది ఉండదు కాబట్టి డిపెండింగ్ అదర్ ప్లాంట్స్, హోస్ట్ ప్లాంట్. ద రూట్ లైక్ ఆర్గాన్స్ దట్ పెనెట్రేట్ ద టిష్యూ ఆఫ్ ఏ హోస్ట్ ప్లాంట్ టు అబ్జార్బ్ ఫుడ్ మెటీరియల్ ఆర్ కాల్డ్ హాస్టోరియా. రూట్ లైక్ వేర్ల లాంటి ఈ నిర్మాణాలు అనేవి ఇతర మొక్క మీద పాకి ఆ టిష్యూ ఉంటుంది కదా, కణజాలము, ఆ మొక్క నుంచే ఆహారాన్ని పొంది తీసుకొని కొత్త మొక్కగా ఏర్పడుతుందన్నమాట. అట్లాంటి రూట్స్ని, దానిలో ఏర్పడినటువంటి ఈ రూట్స్ని మనం ఏమంటామంటే హాస్టోరియాలు అంటామన్నమాట. స్టూడెంట్స్, అబ్జర్వ్ ద పిక్చర్. దిస్ పిక్చర్ shows nutrition in amoeba. In unicellular organisms like amoeba, the food may be taken by in the entire surface, but as the complexity of the organism increases, different parts become specialized to perform different functions. In this, amoeba takes food by using temporary finger-like extension, that is pseudopodia, of the cell surface. టెంపరరీ ఫింగర్ లైక్ వేళ్ళ లాంటి నిర్మాణాలని, అబ్జర్వ్ ద పిక్చర్ హియర్, సూడోపోడియా. దీస్ ఆర్ ద సూడోపోడియా. ఈ సూడోపోడియాలు అనేవి వేళ్ళ లాంటి నిర్మాణాలు ఈ శరీరం యొక్క బయట భాగము నుండి వస్తాయి. సర్ఫేస్ మీన్స్ అవుట్ సైడ్. ఇన్సైడ్ ద ఫుడ్ వ్యాక్యూల్, కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్ విచ్ దెన్ డిఫ్యూజెస్ ఇంటూ సైటోప్లాజం. ఇవనేవి ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఇక్కడ లోపల ఉంటుంది అన్నమాట. ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఈ లోపల ఈ ఫుడ్ సబ్స్టాన్సెస్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి ఇంటూ సింప్లర్ వన్స్. కాంప్లెక్సిటీగా ఉండేటువంటి ఫుడ్ మెటీరియల్స్ అన్నీ సింపుల్ వన్స్గా మారి విచ్ దెన్ డిఫ్యూజెస్ ఇంటూ సైటోప్లాజం. అబ్జర్వ్ ద పిక్చర్. దిస్ ఈజ్ ద cytoplasm present inside the body of the organism. Next, the diffuses into cytoplasm. The remaining undigested material is moved to the surface of the cell, thrown out. లోపల అన్డైజెస్టెడ్, ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్. ఎక్కడి నుంచి వస్తుందంటే అవుట్ సైడ్ ది బాడీ, బయటికి వచ్చేస్తుంటుంది అనమాట లోపల నుంచి. దిస్ ఈజ్ ద న్యూట్రిషన్ ఇన్ అమీబా. దీస్ ఆర్ ద ఫుడ్ పార్టికల్స్. ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్ళి మిగిలిన వేస్ట్ మెటీరియల్ అంతా ఈ సర్ఫేస్ ద్వారా బయటికి వస్తుంది. ద ప్రాసెస్ ఈజ్ డిఫ్యూజన్ అనేటువంటి మెథడ్ ద్వారా ఈ వేస్ట్ మెటీరియల్ అనేది బయటికి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. దిస్ వన్ ఆల్సో యూనిసెల్యులర్
organism. It is also called as slipper animalcule. దీన్ని స్లిప్పర్ యానిమల్క్యూల్ అని కూడా పిలుస్తాము. In this, the food is taken in at a specific part that is called cytostome. This is the food vacuole, oral groove, formation of food vacuole. This is the food vacuole, anal pore. This part is cytostome. The food is moved to the spot by the movement of cilia. Cilia means ఈ వెంట్రుకల లాంటి నిర్మాణాలు, which covers the entire surface of the cell where the food is ingested. ఈ cilia అంటాం కదా, ఇవన్నీ హెయిర్ లైక్ సబ్స్టాన్సెస్, వెంట్రుకల లాంటి ఈ నిర్మాణాలన్నీ ఏం చేస్తుంటాయి అంటే ఆ ఫుడ్ని ఈ స్పెసిఫిక్ పార్ట్లోకి నెడతా ఉంటాయి అన్నమాట. విచ్ కవర్స్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ది సెల్. ఈ చుట్టూ ఉంటాయి, ఈ సీలియా అనేవి చుట్టూ ఉంటాయి. ఎక్కడైతే ఫుడ్ మెటీరియల్ కనిపిస్తుందో దాన్ని ఈ సీలియా భాగాలన్నీ ఈ స్పాట్లోకి తీసుకొచ్చి లోపలికి పంపిస్తాయి. హియర్ ఆర్ ఇంజెస్టెడ్. ఈ సైటోస్టోమ్ అనేటువంటి పార్ట్ ద్వారా లోపలికి వెళ్ళి డైజెషన్ అయ్యి రిమైనింగ్ వేస్ట్ అంతా ఈ స్పాట్ ద్వారానే బయటికి వచ్చేస్తుంటుంది అనమాట. దిస్ ఈజ్ ద న్యూట్రిషన్ ఇన్ స్టూడెంట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిసీజెస్ డ్యూ టు malnutrition. 2/3 of world population is affected by food related diseases. 2/3 వంతు వరల్డ్లో ప్రజలు ఈ ఆహారానికి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ బై కన్జ్యూమింగ్ హై క్యాలరీ ఫిట్ ఫుడ్. క్యాలరీస్ మీన్స్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన కొంతమంది బాధపడుతున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ వేరియస్ డిసీజెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. ఎక్కువ మంది బ్యాలెన్స్డ్ డైట్, సంతులిత ఆహారము తీసుకోకపోవడం వలన కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ malnutrition? Eating of food that does not have one or more than one nutrients in required amount is known as malnutrition. తీసుకునేటువంటి ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లభించని, ఎక్కువ ఉండవు అన్నమాట పోషకాలు. అటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఈ malnutrition అనేది ఏర్పడుతుంది. malnutrition మీన్స్ పోషకాహార లోపము అంటాము. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ malnutrition? malnutrition అనేది ఏర్పడడానికి కారణాలు పూర్ హెల్త్. పూర్ హెల్త్ మీన్స్ బాగా హెల్త్లో లోపం అనేది ఉండడం అన్నమాట. విల్ఫుల్ స్టార్వేషన్, బాగా ఆకలితో ఉండడం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్, అలవాట్లు అనేది ఆహారం తీసుకోవడంలో తేడాలు ఉండడము. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సామాజిక, సాంఘిక, ఆర్థిక కారణాలు కావచ్చు. malnutrition ఈజ్ ఆఫ్ 3 types. ఇవి malnutrition అనేది 3 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ calorie malnutrition, second one is protein malnutrition, third one is protein calorie malnutrition. First one is the diseases due to caused by malnutrition are here given some diseases. First one is kwashiorkor. This is due to the protein deficiency in diet. ఇది ప్రోటీన్స్ డైలీ మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ లేకపోవడం వలన ఈ వ్యాధి అనేది వస్తుందన్నమాట. సెకండ్ వన్ అదే ప్రోటీన్ malnutrition అంటాము. బాడీ పార్ట్స్ బికమ్ స్వోలెన్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇంట్రా సెల్యులర్ స్పేసెస్. ఈ బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ లోపలి భాగాల్లోకి నీరంతా చేరి, ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ అంటే లోపల ఉండేటువంటి ఆ సెల్స్లోకి, టిష్యూస్లోకి వాటర్ చేరడం వలన ఉబ్బినట్లు కనిపిస్తాయి అన్నమాట ఈ భాగాలు. అబ్జర్వ్ ద పిక్చర్ ఆఫ్ దిస్ స్వోలెన్ లెగ్స్
ఈ లెగ్స్ కూడా ఎలా ఉన్నాయి, లైట్గా ఉబ్బినట్టు ఉన్నాయి. ఫ్లఫీ ఫేస్, మొహంలో కళ అనేది లేదు. నెక్స్ట్ డిఫికల్టీ టు ఈట్, తినడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. డ్రై స్కిన్ ఆర్ ద సిమ్టమ్స్, ఈ స్కిన్ అనేది బాగా పొడిగా తయారవుతుంది. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్వాషియార్కర్ అంటే డిసీజ్ కాజ్డ్ బై ప్రోటీన్ డెఫిషియన్సీ. మనం తీసుకునే ఆహారంలో ఈ ప్రోటీన్స్ అనేవి లేకపోతే లక్షణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ మెరాస్మస్. దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రోటీన్ అండ్ క్యాలరీ డెఫిషియన్సీ ఇన్ డైట్. ఈ మెరాస్మస్ అనేది డిసీజ్ అనేది ప్రోటీను క్యాలరీ, ప్రోటీన్స్ మరియు పిండి పదార్థాలు లోపం వలన వచ్చేటువంటి వ్యాధి. క్యారెక్టరిస్టిక్స్ లీన్ అండ్ వీక్, చాలా వీక్గా సన్నగా ఉంటారనమాట. స్వెల్లింగ్ లిమ్స్, అబ్జర్వ్ ద పిక్చర్. ఈ లిమ్స్ ఈ బాడీ పార్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కాళ్ళు, చేతులు, ఎముకలు ఇవన్నీ బయటకి బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్వెల్లింగ్ లైట్గా అక్కడక్కడ వాపు. లెస్ డెవలప్డ్ మజిల్స్, కండరాలు కూడా బాగా అభివృద్ధి చెందవు. స్కిన్ అనేది డ్రై స్కిన్. డయోరియా ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. డయోరియా మీన్స్ మోషన్స్, వామిటింగ్స్, ఇవన్నీ లక్షణాలన్నీ కనపడతాయి. దిస్ ఈజ్ డ్యూ టు ద మెరాస్మస్ డిసీజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఒబేసిటీ. దిస్ ఈజ్ డ్యూ టు ద ఓవర్టేకింగ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇంటేక్. ఎక్కువగా ఆహారము కావాల్సిన దానికంటే ఎక్కువగా తినడం వలన, అవి ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఈ ఒబేసిటీ అనేది వస్తుంది. ఇట్ ఈజ్ ఏ బిగ్ హెల్త్ హజార్డ్. ఇట్ లీడ్స్ టు డయాబెటీస్, కార్డియోవాస్కులర్, రీనల్ ఫాల్ అంటే గ్లాడర్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కార్డియోవాస్కులర్, గుండెకు సంబంధించి, నెక్స్ట్ కిడ్నీస్కు సంబంధించి అటువంటి జబ్బుల్ని ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో. ఓన్లీ వే టు ట్రీట్ ఒబేసిటీ ఈజ్ టు ఇంక్రీజ్ ద ఎనర్జీ ఎక్స్పెండిచర్ అండ్ రెడ్యూస్ ద ఎనర్జీ ఇంటేక్. ఇక్కడ ఈ ఒబేసిటీ తగ్గాలంటే మనం ఎనర్జీ ఉన్నటువంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ని తగ్గించి ఎక్కువ మొత్తంలో డైట్ తీసుకున్నట్లయితే, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే వీ కెన్ కంట్రోల్ ద ఒబేసిటీ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ ద డ్యూ టు ద టేకింగ్ ఆఫ్ calorie food leads to obesity. Students, I given small and slip test in this lesson. I read the questions. First one is eating of food doesn't have one or more than one nutrients in required amount is known as. ఒకటి కంటే ఒకటి లేదా రెండు పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడాన్ని మనం ఏమంటాము? దట్ ఈస్ ద క్వశ్చన్. సెకండ్ వన్, ఓవర్ ఈటింగ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఇంటేక్ కాజెస్. ఎక్కువగా క్యాలరీస్ కలిగినటువంటి ఫుడ్ని తీసుకోవడం వలన దేనికి దారి తీస్తుంది, ఏ వ్యాధి వస్తుంది? థర్డ్ వన్, బోత్ ప్రోటీన్ అండ్ క్యాలరీ డెఫిషియన్సీ ఇన్ డైట్ లీడ్స్ టు. బోత్ ప్రోటీన్ అండ్ క్యాలరీ, మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, క్యాలరీస్ రెండు లోపించినప్పుడు దేనికి దారి తీస్తుంది? ఫోర్త్ క్వశ్చన్, అమీబా టేక్స్ ఫుడ్ బై యూజింగ్ టెంపరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్ ఆర్. అమీబాలో ఉండేటువంటి వేల లాంటి నిర్మాణాలు ఉంటాయి, అవి ఫుడ్ని తీసుకోవడంలో తోడ్పడుతుంటాయి. వాట్ ఆర్ దే? నెక్స్ట్ క్వశ్చన్ ఈ ద రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ కస్కుటా. వేల లాంటి నిర్మాణాలు కస్కుటాలో ఉంటాయి. రైట్ డౌన్ ద నేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ పార్ట్ హెల్ప్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ టు అబ్టైన్ ఫుడ్. యూనిసెల్యులర్ ఆర్గానిజంలో ఫుడ్ని తీసుకోవడం హెల్ప్ చేసేటువంటి భాగం ఏది? రైట్ డౌన్ దట్ పార్ట్. సెవెంత్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైటిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నేమ్ సమ్ డిసీజెస్ కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్.
న్యూట్రిషన్ వలన కలిగేటువంటి కొన్ని వ్యాధుల పేర్లు. 9th క్వశ్చన్ గివ్స్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ సాఫ్రోఫైట్స్. సాఫ్రోఫైట్స్ సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ హోలోజాయిక్ న్యూట్రిషన్. హోలోజాయిక్ న్యూట్రిషన్ కూడా ఎగ్జాంపుల్ ఉన్నాయి. అబ్జర్వ్ ద ప్రీవియస్ ఫ్లో చార్ట్ అండ్ రైట్ డౌన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. లెట్ us go. 10th class biology lesson 2 respiration, the energy producing system. In this chapter we will discuss about discovery of gases and respiration, events or steps in respiration, pathway of air. Respiration, the energy producing system. The term respiration came into existence in 14th century. 14th సెంచరీలోనే ఈ రెస్పిరేషన్కి సంబంధించినటువంటి సమాచారం అనేది వచ్చిందనమాట. ద టర్మ్ రెస్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ రెస్పైర్ మీనింగ్ టు బ్రీత్. ఈ రెస్పిరేషన్ అనేటువంటి పదము లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. రెస్పైర్ మీన్స్ టు బ్రీత్, శ్వాస తీసుకోవడం. జనరల్లీ రెస్పిరేషన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ passage of air and production of body heat. ఈ రెస్పిరేషన్ శ్వాసక్రియ ప్రక్రియ అనేది పాసేజ్ ఆఫ్ ఎయిర్ వెళ్ళడము, లోపలికి హీట్ వేడి అనేది బయటికి రిలీజ్ కావడం అనేది జరిగేటువంటి ప్రక్రియ. ఇన్ 18th century లెవోయిజర్ అండ్ ప్రిస్ట్లే డిస్కవర్డ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్, their exchange and respiration. Based on this, we know how the exchange of gases go on. 18th centuryలో లెవోయిజర్, ప్రిస్ట్లే ఏం కనుక్కున్నారు అంటే గ్యాసెస్ ప్రాపర్టీస్, గ్యాసెస్ మీద కొన్ని పరిశోధనలు, ఎక్స్పెరిమెంట్స్. దేర్ ఎక్స్చేంజ్ మీన్స్ అంటే ఒక గాలి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక గాలి బయటికి రావడము. ఈ రెస్పిరేషన్ ప్రక్రియ మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేశారు. దీని మీద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎలా వెళ్తాయి, ఎక్స్చేంజ్ జరుగుతుంది, మార్పిడి, వాయువుల మార్పిడి అనేది ఎలా జరుగుతుంది దాని మీద వీళ్ళు డిస్కవరీ చేశారనమాట. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద పిక్చర్. ఇన్ ఎర్లియర్ క్లాసెస్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద ప్రిస్ట్లేస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ 7th class. 7th classలో మనం ఆల్రెడీ ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్స్ని అబ్జర్వ్ చేసాం. ప్రిస్ట్లేస్ ఎక్స్పెరిమెంట్ హెల్ప్డ్ us టు ఫైండ్ మోర్ అబౌట్ కంపోజిషన్ ఆఫ్ ఎయిర్. గాలిలో ఏ విధమైనటువంటి వాయువులు ఉంటాయి దాని మీద ఈ ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేయడము జరిగింది. లెవోయిజర్ ఆల్సో పెర్ఫార్మ్డ్ సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. ఈ లెవోయిజర్ సైంటిస్ట్ ఎక్కువగా ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ అంటే వాయువుల ప్రసారం మీదనే ఇతని యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. In his earlier experiments, he thought that the gas liberated on heating powdered charcoal in a bell jar kept over water in a trough was like fixed air. ఇతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో ఈ గ్యాస్ అనేది చార్కోల్ పౌడర్ని బెల్ జార్లో ఉంచి మండించినప్పుడు ఏమొస్తుంది, ఒకలాంటి ఫిక్స్డ్ ఎయిర్ అనేది వచ్చిందనమాట. His next series of experiments was based on combustion of phosphorus in a bell jar. తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో ఇతను చార్కోల్ పౌడరు కాకుండా ఫాస్ఫరస్ను ఉంచేసి మండించాడనమాట. ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ హీటింగ్ పౌడర్ చార్కోల్ he concluded that the substances which combines with the phosphorus is either air itself or another elastic fluid contained in a certain proportion in the air which we breathe. ఇక్కడ వచ్చేసి లెవోయిజర్ ఏం కంక్లూడ్ చేశాడంటే ఈ ఫాస్ఫరస్కి ఏదో ఒక ఎయిర్ అనేది యాడ్ అవుతుంది, దట్ ఈజ్ ఎనదర్ ఇంకొకటి కూడా ఎలాస్టిక్ ఫ్లూయిడ్ లాంటిది ఇన్ ఏ సర్టైన్ ప్రపోర్షన్
ఎంతో కొంత అది కూడా మనము పీల్చేదై ఉండొచ్చు అనేటువంటి లాస్ట్కి కంక్లూజన్కి వచ్చాడనమాట. లెవోయిజర్ అబ్జర్వ్డ్ దట్ దేర్ వాజ్ ఏ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎయిర్ ఇన్ విచ్ కంబషన్ ఆఫ్ ఏ మెటల్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ అండ్ ద ఎయిర్ విచ్ హ్యాడ్ సర్వ్డ్ ఫర్ రెస్పిరేషన్. ఆ ఎయిర్ని డిఫరెన్స్ని ఇతను గుర్తించాడు. కంబషన్ ఆఫ్ మెటల్, ఆ మెటల్ని మండించినప్పుడు ఏదో ఒక ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది, ఒకటి బయటికి వస్తుంది. సో అది శ్వాసక్రియకి యూజ్ఫుల్గా ఉంటుందని గ్రహించాడు. హీ గేవ్ లాజికల్ కంక్లూజన్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఈ శ్వాసక్రియకు ఒక కంక్లూజన్ ఇచ్చాడనమాట లాజిక్గా. హీ కంక్లూడెడ్ దట్ ఎయిదర్ ఎమినెంట్లీ రెస్పైరబుల్ ఎయిర్ గెట్స్ చేంజ్డ్ ఇన్ ద లంగ్స్ టు చాకీ యాసిడ్. ఈ ఎయిర్ అనేది లంగ్స్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆర్ యాన్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్, ఏదో ఒకటి ఇనికి తిరిగి వస్తుంది అనేటువంటిది కంక్లూడ్ చేశాడు. దిస్ ఎమినెంట్లీ రెస్పైరబుల్ ఎయిర్ ఈజ్ బీయింగ్ అబ్జార్బ్డ్ అండ్ ద ఆల్మోస్ట్ యాన్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ చాకీ యాసిడ్ ఈజ్ బీయింగ్ గివెన్ అప్ టు ద ఎయిర్ ఫ్రమ్ ది లంగ్. ఏదో ఒక ఎయిర్ అనేది లంగ్స్లోకి వెళ్తుంది, ఈక్వల్ అమౌంట్తో మళ్ళీ కూడా ఏదో ఒక గ్యాస్ అనేది లంగ్స్ నుంచి బయటికి తీసుకురాబడుతుంది అనేటువంటిది కంక్లూడ్ చేశాడు. నెక్స్ట్ వన్, అరౌండ్ మిడ్ 19th century, a renowned chemist John Draper has written a few lines as the cheap materials which a living being receives are matter that can be burnt, water and oxygen gas, and out of the action of these upon one another all the physical phenomena of its life arises. What the body expels out is water, oxide of carbon, phosphorus, sulfur and others. 19th centuryలో ఒక సైంటిస్ట్, హిజ్ నేమ్ వాజ్ జాన్ డాపర్. ఇతను కొన్ని లైన్స్ రాశాడు ఒక బుక్లో. ద మెటీరియల్స్ దోస్ ఆర్ లివింగ్ బీయింగ్స్, మీన్స్ ప్రాణంతో ఉండే జీవులు ఇక్కడ లోపలికి వెళ్ళి వాటరు, ఆక్సిజన్ అవి లోపలికి వెళ్ళి బర్న్ అయ్యి మళ్ళీ కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి అనేటువంటి వర్డ్స్ని ఇతను ఆ బుక్లో తెలియజేశాడు. ఎక్స్పెల్ అవుట్ ఈజ్, ఎక్స్పెల్ మీన్స్ బయటికి వచ్చేటువంటి ఆ మెటీరియల్స్ ఏంటి అంటే వాటరు, ఆక్సైడ్ ఆఫ్ కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ అదర్స్ అని ఇతను డిస్కవరీలో కనుక్కున్నాడు. Thus, in the mid-19th century, we have observed the role of major compounds and elements during the process of respiration. 19th centuryలో కూడా వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఏమేం చేశారు? మేజర్ కాంపౌండ్స్, ఎలిమెంట్స్ అనేవి కూడా ఈ శ్వాసక్రియ ద్వారా విడుదలవుతాయని తెలుసుకొని డిస్కవరీ చేశారు. దో ద ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఆర్ నాట్ క్లియర్ రిగార్డింగ్ రెస్పిరేషన్. దాంట్లో జరిగేటువంటి ఈ ప్రక్రియలన్నీ కూడా సరిగ్గా తెలియజేయలేకపోయినారు. పీపుల్ బిలీవ్డ్ దట్ దేర్ వాజ్ ఏ రిలేషన్ బిట్వీన్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ప్రజలు మాత్రము ఒక నమ్మకం ఉండేది, ఈ హీట్ అనేది వేడి అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది బాడీ నుంచి. ఎప్పుడు అంటే శ్వాసక్రియ ద్వారా బయటికి వస్తుందని తెలుసుకున్నారు. స్టూడెంట్స్, అబ్జర్వ్ ద పిక్చర్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. మానవ శ్వాస వ్యవస్థ. అబ్జర్వ్ ద అంటే పార్ట్స్. The group of organs which are participate in breathing or external respiration is called respiratory system. ఇక్కడ శ్వాసక్రియలో ఏ అయితే భాగాలు కలిసి పాల్పంచుకుంటాయో ఆ సిస్టమ్ని మనము రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ అని అంటాము. ద పార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్, ఈ రెస్పిరేటరీ శ్వాసక్రియలో ఉండేటువంటి భాగాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ నాస్ట్రిల్స్. అబ్జర్వ్ ద
Here these are the nostril. Second one nasal cavity. Third one internal nares. Next one pharynx. This is the pharynx. Next one is epiglottis. Next one pharynx means here. Next larynx. So larynx also we known as called as voice box. Next one is trachea. Eighth one bronchi. Next ninth one bronchioles. 10th one alveoli. This is the alveoli. Next third point, one pair of lungs are present in chest cavity. ఒక జత ఊపిరితిత్తులు అనేవి మానవ శరీరంలో ఉన్నాయి. చెస్ట్ క్యావిటీ ఛాతిలో. దెర్ ఆర్ స్పాంజీ అండ్ ఇలాస్టిక్. స్పాంజీ మనకు తెలుసు కదా, బాగా స్పాంజీ ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. దెర్ ఆర్ సరౌండెడ్ బై 2 layers కాల్డ్ ఫ్లూరా. ఈ ఊపిరితిత్తులు అనేవి 2 పొరలతో కప్పి ఉంచుతుంది. ఆ పొరని ఏమంటామంటే ఫ్లూరా. నెక్స్ట్ పాయింట్, ద రైట్ అంటే లంగ్ ఈజ్ స్లైట్ లార్జర్ దాన్ ది లెఫ్ట్ లంగ్. రైట్ లంగ్ మీన్స్ కుడివైపు ఉండేదన్నమాట. దిస్ ఈజ్ ద రైట్ లంగ్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ లంగ్. స్లైట్గా చిన్నదిగా ఉంటుందన్నమాట. రైట్ అంటే కుడిది. ఈచ్ లంగ్ కంటైన్స్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ కాల్డ్ ఆల్వియోలై. ఈ యొక్క లంగ్స్ అనేవి లోపలి భాగంలో మిలియన్స్. వీ కాంట్ సీ విత్ నేకెడ్, కంటితో చూడలేము, ఓన్లీ వీ కెన్ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. ఈ ఆల్వియోలైన్ మనము కంటితో చూడలేము, మైక్రోస్కోప్లోనే మనకి కనిపిస్తాయి. ఎన్ని ఉంటాయి అంటే మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్, మిలియన్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్ అకర్స్ ఇన్ ఆల్వియోలై. ఎక్స్చేంజ్ మీన్స్ గాలి అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడము, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రావడము. దాన్ని మనం వాయువుల మార్పిడి అనుకున్నాం కదా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే లంగ్స్కి బ్లడ్కి మధ్యలో జరుగుతాయి ఇవన్నీ. దీస్ ఆర్ ద ఆల్వియోలై. Into the oxygen enters into the blood from lungs while carbon dioxide enters into the lungs from blood through the walls of alveoli. ఆక్సిజన్ అనేది ఈ ఆల్వియోలై నుంచి లోపలికి లంగ్స్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి బ్లడ్లోకి, మళ్ళీ లోపల నుంచి సెల్స్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ లంగ్స్లోకి వచ్చేస్తుంటుంది అనమాట. త్రూ వాల్స్ ఆఫ్ ఆల్వియోలై. ఆల్వియోలై నుంచి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఎగైన్ బాడీ లోపల సెల్స్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ఈ ఆల్వియోలై నుంచి లంగ్స్లోకి వచ్చి బయటికి సేమ్ పాత్వే ద్వారా వస్తుంది అన్నమాట. స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ respiration. There are some events involved in the process of respiration. శ్వాసక్రియ తీసుకున్నట్లయితే దీంట్లో కొన్ని ఈవెంట్స్ ఉన్నవి ఆ ప్రాసెస్లో. వాట్ ఆర్ దే మీన్స్, ఫస్ట్ స్టెప్ ఈజ్ బ్రీతింగ్. సెకండ్ వన్ ఈజ్ gaseous exchange at students. Next step is events and steps in respiration. There are some events involved in the process of respiration. రెస్పిరేషన్లో కొన్ని సంఘటనలు అనేవి జరుగుతాయి ప్రాసెస్ జరిగేటప్పుడు. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ సెవెరల్ బయోకెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెసెస్. ఇది కాంప్లెక్స్, క్లిష్టతరంతో కూడినటువంటి ప్రాసెస్ అనమాట రెస్పిరేషన్ అనేది. దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే మీన్స్, బ్రీతింగ్, gaseous exchange at lungs level, gas transport by blood, gaseous exchange in tissues, and cellular respiration. First step is breathing, air movement into and out of lungs. ఎయిర్ అనేది ఫస్ట్ స్టెప్లో ఎక్కడికి వెళ్తుంది,
లంగ్స్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తుంది. సెకండ్ స్టెప్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్. వాయువుల మార్పిడి అనేది రక్తానికి ఆల్వియోలైకి మధ్య అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్ మీన్స్ వాయు మార్పిడి. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ కెపిలరీస్ ఆఫ్ ఆల్వియోలై టు బాడీ సెల్స్ అండ్ రిటర్న్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్ అనేది ఆల్వియోలైలో ఉన్నటువంటి బ్లడ్ కెపిలరీస్ సెల్స్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ ఇంటూ ద సెల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ సెల్స్ ఇంటూ ద బ్లడ్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఎక్కడ? బ్లడ్ నుంచి సెల్స్లోకి వెళ్తుంది. మళ్ళీ అగైన్ రీబ్యాక్ ఫ్రమ్ సెల్స్, దట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సెల్స్ నుంచి మళ్ళీ బ్లడ్లోకి ఎక్స్చేంజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ సెల్యులార్ రెస్పిరేషన్. యూజింగ్ ఆక్సిజన్ ఇన్ సెల్ ప్రాసెసెస్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, రిలీజింగ్ ఎనర్జీ బీ యూజ్డ్ ఫర్ లైఫ్ ప్రాసెస్. ఇక్కడ ఏం జరుగుతుంది? సెల్యులార్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ అనేది ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్ళేసి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది బయటికి శక్తి ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ అనేది జీవక్రియలు జరగడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ పాత్వే ఆఫ్ ఎయిర్. అబ్జర్వ్ ద పిక్చర్. ఫస్ట్ వన్ ఈజ్ nostrils. These are the openings of the respiratory system. Nostril means మనకు నోస్ ఉంది కదా, ముక్కు లోపల ఉండేటువంటి రంధ్రాన్ని నాసికా రంధ్రాలు అంటాము. దీస్ ఆర్ అంటే ఓపెనింగ్స్. ఇవి రెండు అనేవి ఈ ఓపెనింగ్స్. అబ్జర్వ్ ద నాస్ట్రిల్స్ హియర్. అబ్జర్వ్ ద నాస్ట్రిల్స్. ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ద నాస్ట్రిల్స్. మనం బయట నుంచి వచ్చేటువంటి గాలి అనేది నాస్ట్రిల్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పార్ట్ ఈజ్ నేసల్ క్యావిటీ. నాస్ట్రిల్స్ ఓపెన్ ఇంటూ నేసల్ క్యావిటీ. ఈ ముక్కు రంధ్రాలు అనేవి లోపలికి ఓపెన్ అవుతాయి అన్నమాట. దట్ ఈజ్ ద నేసల్ క్యావిటీ. నాసిక కుహరము అంటాం మనము. ఈ గాలి అనేది క్యావిటీలోకి వెళ్ళిపోతుంది. డ్యూ టు హెయిర్స్ ప్రెజెంట్ ఇన్ నేసల్ క్యావిటీ, ఎయిర్ ఈజ్ ఫిల్టర్డ్. ఈ నేసల్ క్యావిటీ యొక్క లోపలి భాగంలో హెయిర్, వెంట్రుకల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఎనీ డస్ట్ పార్టికల్, ఎనీ సబ్స్టాన్సెస్ మే ఎంటర్ త్రూ దిస్. దాంట్లో ఎంట్రీ అయినప్పుడు ఈ హెయిర్ అనేది ఆ డస్ట్ని ఇవన్నీ ఆపి ఫిల్టర్ చేస్తుంది ఎయిర్ని. The lining of the nasal cavity contains moist surface. Due to this moist surface, inhaled air's temperature becomes close to the body temperature. ఆ నేసల్ క్యావిటీ, నాసికా కుహరము లోపల ఎప్పుడు మాయిస్ట్ మీన్స్ తడిగా ఉంటుంది. లోపల ఎలా ఉంటుందంటే చాలా స్టూడెంట్స్ అంటే అబ్జర్వ్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది నేసల్ క్యావిటీ. తడిగా ఉంటుంది. ఈ ఇన్హేల్ మీన్స్ లోపలికి పీల్చేటువంటి గాలి, బయట నుంచి వచ్చే గాలి, లోపల నుంచి వచ్చేటువంటి గాలి రెండు కూడా టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఈజ్ ప్యారిక్స్. దిస్ ఈజ్ ద కామన్ పాసేజ్ ఆఫ్ బోత్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్. ఈ థర్డ్ ప్యారిక్స్ నుంచి ఈ మనం తినేటువంటి ఆహారము, మనం పీల్చినటువంటి గాలి అనేది ఈ రెండు ఒక చోట కలిసేటువంటి ప్రదేశమే ప్యారిక్స్. వార్మింగ్ అండ్ మాయిశ్చరింగ్ ఆఫ్ ఎయిర్ గోస్ ఆన్ దిస్ పాసేజ్. ఇక్కడ వచ్చేసి తేమగా కొంచెం వేడిగా ఉంటుందన్నమాట. ఇది ప్యారిక్స్. ఎపిగ్లాటిస్. నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఎపిగ్లాటిస్. ఏ ఫ్లాప్ లైక్ మజులార్ వాల్ ప్రజెంట్ ఇన్ ప్యారిక్స్.
అంగిలి యొక్క చివరి భాగంలో ఎపిగ్లాటిస్ అనేటువంటిది కొండ నాలుక అంటాం మనము. ఇవి మజిల్ మెత్తగా ఉంటుంది. ఇట్ కంట్రోల్స్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫుడ్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్ ఫేజెస్. ఈ ఎపిగ్లాటిస్ అనేది మనం పీల్చినటువంటి గాలి ఒక వేలో వెళ్ళడానికి, తిన్న ఆహారం అనేది ఒక గొట్టం ద్వారా వెళ్ళడానికి ఈ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎపిగ్లాటిస్ అనేది మనము తింటున్నప్పుడు ఆ గాలి గొట్టాన్ని ఒక పార్షియల్గా మూసి ఉంచుతుందన్నమాట. అంటే మనం తీసుకున్నటువంటి గాలి ఆ భాగంలోకి పోయేటట్టు, తీసుకున్నటువంటి ఆహారము ఆ భాగంలోకి పోయేటట్టు సహాయపడేదే ఎపిగ్లాటిస్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ స్లైట్ ఓపెనింగ్ ఆన్ ద లారిక్స్. ఎయిర్ ఎంటర్స్ ఇంటూ లారిక్స్ ఫ్రమ్ ఫారిక్స్ త్రూ గ్లాటిస్. ఇక్కడ ఈ గ్లాటిస్ అనేది మనము తీసుకున్నటువంటి గాలి అనేది ఈ ఫారిక్స్ నుంచి ఈ భాగంలో నుంచి నెక్స్ట్ భాగంలోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంటుంది. ద అనదర్ నేమ్ ఆఫ్ ది లారిక్స్ ఈజ్ వాయిస్ బాక్స్. వాయిస్ బాక్స్ అంటే శబ్దపేటిక అంటాము. ఇట్ ఈజ్ ఏ బాక్స్ లైక్ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ కార్టిలేజ్. ఇది ఒక పెట్టె లాంటి నిర్మాణము. ఈ కార్టిలేజ్ మృదులాస్థతో తయారవుతుంది. ఇట్ కంటైన్స్ ఏ పెయిర్ ఆఫ్ వోకల్ కార్డ్స్ విచ్ ప్రొడ్యూసెస్ సౌండ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ స్పీచ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రాకియా. ఈ కార్టిలేజ్తో మృదులాస్థతో తయారవుతుంది. ఈ వోకల్ కార్డ్స్ అంటే స్వరతంత్రులు అంటాము. ఇవి ఒక సౌండ్ని ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. ఇది మనం పీల్చినటువంటి గాలి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ గాలి అనేది ఈ వోకల్ కార్డ్స్ స్వరతంత్రుల్ని తగిలినప్పుడు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా, గట్టిగా మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా కూడా ఈ స్వరతంత్రుల్ని మనము సౌండ్ పెంచుకోవచ్చు, పిచ్ని. ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రాకియా. ట్రాకియాలో మొట్టమొదటి భాగం ఇది. అబ్జర్వ్ ద నెక్స్ట్ పార్ట్, ట్రాకియా. Trachea is known as windpipe. Is a pipe like structure. చూడడానికి ఒక పైపు లాగా ఉంది. ఇట్ ట్రావెల్స్ త్రూ నెక్ టు చెస్ట్ క్యావిటీ. ఇది మెడ భాగం నుంచి చెస్ట్ క్యావిటీ వరకు ఉంటుంది. ఇట్ కంటైన్స్ సి షేప్డ్ కార్టిలేజినియస్ రింగ్స్ విచ్ ప్రెజెంట్స్ ద కొలాప్సింగ్ ఆఫ్ ట్రాపియా. ఈ సి షేప్డ్ స్ట్రక్చర్స్, రింగు లాంటి నిర్మాణాలు అనేవి ట్రాక్ యొక్క గోడల భాగంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, బ్రాంకస్. ట్రాకియా డివైడ్స్ ఇంటూ 2 బ్రాంకై. ఈచ్ బ్రాంకస్ ఎంటర్స్ ఇంటూ ఈచ్ లంగ్స్. ఈ బ్రాంకస్ అనేది శ్వాస నాళము అంటాం మనము. ఇవనేది రైట్ లెఫ్ట్ లంగ్లోకి డివైడ్ అయిపోతాయి. బ్రాంచియోల్స్. ఈచ్ బ్రాంకై ఫర్దర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్ కాల్డ్ బ్రాంచియోల్స్. బ్రాంచియోల్స్ ఎంటర్ ఇంటూ ఆల్వియోలై విచ్ ప్రెజెంట్ ఇన్ ద లంగ్స్. ఈ బ్రాంకై అనేది బ్రాంచియోల్స్గా డివైడ్ అయిపోద్ది. అంటే చిన్న చిన్న శాఖల మాదిరిగా లంగ్స్లోనే డివైడ్ అయిపోద్ది. ఈ బ్రాంచియోల్స్ అనేవి అగైన్ ఎంటర్ ఇంటూ ఈచ్ ఆల్వియోలై. ఈ లంగ్స్ లోపల ఉన్నటువంటి ఆల్వియోలైకి వెళ్ళిపోతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ఆల్వియోలై, ఆల్వియోలస్. The inner portion of the lungs are divided into millions of small chambers called alveoli. లోపల లంగ్స్ లోపల మిలియన్స్లో ఉంటాయి. ఇవి స్మాల్గా ఉంటాయి. ఓన్లీ దీస్ ఆర్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్, చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణాలు. వీటిని మనము ఆల్వియోలై అంటాము. ద ప్రెజెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ ద లంగ్స్ ప్రొవైడ్ ఏ వెరీ లార్జ్ ఏరియా ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ లోపల ఈ మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై ఉన్నాయి కదా, బయట నుంచి వచ్చేటువంటి ఈ గ్యాస్ అంతా లోపల ఉండే విధంగా ఆ ఏరియా అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుందన్నమాట. ద వాల్స్ ఆఫ్ ఆల్వియోలై సరౌండెడ్ బై కెపిలరీస్.
కెపిల్లరీస్ అండ్ నెట్వర్క్ లాగా ఈ ఆల్వియోల యొక్క పై భాగంలో రక్త కేశనాళిక వల అనేది విస్తరించి ఉంటుంది. ఎక్కడ అంటే ఆల్వియోలై చుట్టూ. ఈచ్ ఆల్వియోలస్ కనెక్ట్స్ విత్ ఏ బ్రాంచియోల్. ప్రతి ఒక్క ఆల్వియోలై బ్రాంచియోల్తో కనెక్ట్ అయి ఉంటుంది. వెన్ ద ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు ద ఆల్వియోలై త్రూ బ్రాంచియోల్స్ మ్యాక్సిమం గ్యాషియస్ ఎక్స్చేంజ్ అకర్స్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్. ఇక్కడ ఎయిర్ అనేది ఆల్వియోలై బ్రాంచియోల్స్ నుంచి ఆల్వియోలైకి వెళ్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? మ్యాక్సిమం గ్యాసియస్ ఎక్స్చేంజ్, వాయు మార్పిడి అనేది జరుగుతుంది. ఆల్వియోలై బ్లడ్కి, రక్తంలోకి వెళ్తుంది. అబ్జర్వ్ ద పిక్చర్ ఆఫ్ దిస్ ఈజ్ ద బ్లడ్ సెల్స్, దిస్ ఈజ్ ద నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ కెపిల్లరీ. ఓకే, ఆక్సిజన్ ఈజ్ ఎంటర్స్ ఇన్ టు ద alveoli. This is the blood, then go to cells నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడికి వస్తుంది? ఎక్స్చేంజ్ అయ్యి ఆల్వియోలైకి వస్తుంది. దెన్ గో టు ద బ్రాంచియోల్స్. అగైన్ అబ్జర్వ్ ద పాత్వేని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్యాస్ అనేది, ఆక్సిజన్ అనేది నాస్ట్రిల్స్ ద్వారా నేసల్ క్యావిటీ, దెన్ ప్యారిక్స్, లారిక్స్, ట్రాకియా అండ్ బ్రాంకస్, బ్రాంచియోల్స్, alveolus, blood. Observe the flow chart. Next again from oxygen blood to alveolus, branchioles, bronchus, trachea, larynx, pharynx, nasal cavity, nostril and go outside. ఈ ఆక్సిజన్ ఏ విధంగా అయితే ఈ భాగాల నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ వేస్ట్ మెటీరియల్ కార్బన్ డైఆక్సైడ్ కూడా అదే వేలో వస్తుందన్నమాట. అబ్జర్వ్ ద యారో మార్క్స్. నెక్స్ట్ వన్, ద gaseous exchange takes place here as blood capillaries take up oxygen and expel carbon dioxide. ఇక్కడ వాయు మార్పిడి అనేది ఈ బ్లడ్ కెపిల్లరీస్ అనేవి ఆక్సిజన్ని తీసుకొని లోపలికి పంపించి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుందనమాట. బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ కలెక్ట్ CO2 ఫ్రమ్ దెమ్. ఈ బ్లడ్ అనేది ఆక్సిజన్ని ఈచ్ సెల్, ప్రతి ఒక్క సెల్కు తీసుకెళ్ళి మళ్ళీ ఆ సెల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసి బయటికి పంపిస్తుంది. The whole passage from nostril to alveoli is moist and warm. ఈ హోల్ మొత్తం ప్రక్రియ అనేది ఆల్వియోలస్లో తేమగా ఉంటుంది, వెచ్చగా అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ఆల్వియోలై. దిస్ ఈజ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ ఆర్ పాత్వే ఆఫ్ ఎయిర్. Thank you, children.